సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రేమ గల నామమునకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మళ్ళా మమ్మల్ని తండ్రి ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా సత్యవాక్యాన్ని నేర్చుకుంటూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ సమయంలో తరగతిని ప్రారంభిస్తూ ఉంటుండగా తండ్రి, ఆరాధన విషయం జగత్తు పునాది వేయబడక మునుపు మీరు ఎటువంటి ఆరాధన కోరారని ఆరాధన విషయంలో మేము చూడబోతూ ఉంటుండగా పితరులు చేసినటువంటి ఆరాధన కానీ ఇజ్రాయేల్ చేసినటువంటి ఆరాధన కానీ ఈ రోజుల్లో తండ్రి మీ బిడ్డలైనటువంటి వారు క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘస్థులు మీరు ఇచ్చినటువంటి ఆరాధన తండ్రి ఏ విధంగా చేయాలో, ఆరాధనలో ఏమేమి జరగాలో, ఏమేమైతే కార్యక్రమం అయితే ఉండాలో వాటిని మేము చూడబోతూ ఉంటుండగా తండ్రి, ప్రతిదీ కూడా మేము సత్య ప్రకారంగా నేర్చుకొని మీరు అంగీకరించే విధానంలో మా జీవితాలను మా ఆరాధన ఉండగలుగుటకు మమ్మల్ని స్థిరపరచండి, సిద్ధపరిచి మీరే మహిమను పొందవలసిందిగా ఈ తరగతికి వచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరులందరినీ కూడా పేరు పేరున వేరువేరుగా మీరే దీవించి ఆస్వాదించమని, ఇంకనూ తండ్రి రావాల్సినటువంటి వారు కూడా సమయానికి వచ్చి మా మొదలు చేర్చి మీరే మహిమను పొందే విధానంలో తండ్రి అందరూ కూడా ఈ తరగతిని జరిపి ఒకరినొకరు సహకరించుకుంటూ జరిపించుకుంటూ ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుకున్నట్లు మీరే సహాయం చేయమని, ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృపతో నడిపించమని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్, మనము ఆరాధన విషయంలో చూస్తాను. పోయిన వారం చూసిన తర్వాత మనం ఆరాధనని దాని అర్థం ఏమి అన్నీ కూడా ముందుకు క్లాసులలో అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనకు ఈరోజు ఆరాధన, పితరులు వచ్చేసి ఆరాధన చేశారు, బలిపీఠపు ఆరాధన చేశారు. బలిపీఠపు ఆరాధనలో వచ్చేసి వాళ్ళు ఆ బలిపీఠము కానీ దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ అంటే బలి ఇచ్చుటకు కావాల్సి వధించబుట్టకు కావాల్సినటువంటి జంతువు కానీ ఉండేదన్నమాట. ఓకేనా, అక్కడ నిప్పు కానీ అగ్ని కానీ అవన్నీ కూడా ఉండేవి. తర్వాత ఇజ్రాయేలీల ఆరాధనలో అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా గుడారపు ఆరాధన. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారం ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన ఏమైనా చేయకపోతే వాళ్ళకి శాపం. ఇది అన్నమాట నిబంధన విధి. ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన. ఈ ఇజ్రాయిల్ ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు వాళ్ళకి విశ్రాంతి దినమని, తర్వాత ఆరాధనలో ఈ ఉండాలనేసి బలులు ఉండాలి, దశమ భాగాలు ఉండాలి, అన్నీ కూడా వీళ్ళకి నియమించబడింది అన్నమాట. ఓకేనా, దేవాలయంలో ప్రత్యక్షంగాను గుడారాన్ని తీసుకొని ఆరాధన చేస్తారు. తర్వాత ఒక బిల్డింగ్ను కూడా కట్టుకొని వాళ్ళు ఆరాధన చేస్తారు. ఇప్పుడు మనం అంటే క్రైస్తవుల ఆరాధన, పితరుల ఆరాధన చేశారు, క్రైస్తవుల ఆరాధన వచ్చేసేసి క్రొత్త నిబంధన ప్రకారం. ఓకేనా, అర్థమైంది ఇప్పుడు మీకు? పితరులేమో బలిపీఠపు ఆరాధన అంటే దేవుడు చెప్పినట్లు చేశారు. ఇజ్రాయేలీలు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన చేశారు. ఇప్పుడున్న క్రైస్తవులు లేక క్రీస్తు సంఘస్థులు, ఓకేనా, లేకుంటే దేవుని బిడ్డలు ఎవరు దేని ప్రకారం ఆరాధన చేయాలంటే కొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన చేయాలి. ఈ కొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన అంగీకరించబడదా అంటే ఆ కొత్త నిబంధన ప్రకారంగా చేస్తే మాత్రం ఆరాధన అంగీకరించబడుద్ది. ఎందుకంటే నిబంధనకు సంబంధించిన ప్రజలు అన్నమాట. ఇవన్నీ చూసాం, ఆరాధన ఎవరికి ఇచ్చాడు ఏమనేసి. ఇప్పుడు ఆరాధనలో ఉన్నటువంటి కొత్త నిబంధన ఆరాధనలో మనము ఏమేమి భాగాలనేసి చూద్దామనేసి మనం పోయిన వారము మాట్లాడుకున్నాం. కాబట్టి
ఈ ఆరాధనలో వచ్చేసేసి మనము ఒకటి వ్యక్తిగత ఆరాధన ఉంటుంది, పర్సనల్ వర్షిప్ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా దేవునిని హత్తుకుంటాం. ఇది తెలుసా మీరు ఎవరికన్నా? తెలుసా బ్రదర్? ఇవన్నా ఎవరికన్నా చెప్పండి బ్రదర్. తర్వాత కుటుంబ ఆరాధన. కుటుంబ ఆరాధన తర్వాత సంఘ ఆరాధన అంటే కాంగ్రిగేషనల్ వర్షిప్. ఒకటేమో వ్యక్తిగతంగా దేవుణ్ణి హత్తుకొని జీవించేది, కుటుంబపరంగా దేవుని హత్తుకొని జీవించేది, సంఘపరంగా దేవుని హత్తుకొని జీవించేది. ఈ రెండు వచ్చి నువ్వు ఎప్పుడైనా కూడుకోవచ్చు. దీంట్లో ప్రార్థన, పాటలు, వాక్యం, ఇది ప్రతిదినము చేసేది, ప్రతిదినం ప్రతి క్షణం అనుకోండి. ఇది ప్రార్థన, పాటలు, వాక్యం ప్రతిదినం, వ్యక్తిగతంగాను కుటుంబంగాను. ఓకేనా? కొన్ని కుటుంబాలు కూడా కలిసి చేసుకోవచ్చు. తర్వాత ఈ సంఘం అంతా కలిసి ఆరాధన వచ్చేసేసి ఇది విశేషం. ఇది ఆదివారం. అందరూ కలిసేదన్నమాట. ఇది ఆదివారం కలిసి చేసేది. ఓకేనా? ఈ ఆదివారం చేసే దాంట్లో ఒక్క నిమిషం, ఈ ఆదివారం చేసే దాంట్లో మనకు ఏముంటుందంటే ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభు బల్ల, ప్రభు బల్ల, కానుకలు, కానుక. ప్రతి మీటింగ్కి కలెక్షన్ చేసే కానుకలు కాదు ఇవి. ప్రతి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి సంచి తీసుకెళ్ళి ఆ కానుకలు ఇవ్వండి అనేది కాదు. ఇది ఆర్డర్ ప్రకారంగా మనం చేయాలి. నియమం ఉంది దానికంటూ ఒకటి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ సంచులు తీసుకొని మనుషుల దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వాళ్ళు దాంట్లో కానుకలు వేస్తుంటారు. దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడతాం. ఓకేనా? ఇది సంఘ ఆరాధనలో జరిగే కార్యక్రమాలు అన్నమాట. ఇది చేసేది ఎప్పుడంటే ఆదివారం. ఓకే, దీంట్లో మనం ఏం చూడబోతాం అంటే
ఈరోజు మొట్టమొదటిగా ప్రార్థన. ఓకేనా? ఆరాధనలో మనం ఏం చూడబోతున్నామంటే ప్రార్థన. ఈ ప్రార్థన గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగత జీవితానికి ఉండాలి, కుటుంబ జీవితానికి ఉండాలి. పాటలు కూడా అంతే, దేవుని స్తుతించేది, దేవుని భయపరిచే వ్యక్తిగత జీవితంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, ఆరాధనలో కూడా ఉండాలి. తర్వాత వాక్యం. కానీ స్పెషల్గా ఈ రెండు మాత్రం, ఈ రెండు సంఘం అంతా కలిసి, అది కూడా అంతా కలిసినప్పుడు మాత్రమే కాదు, కానీ ఆదివారం మాత్రమే చేయవలసినటువంటి ఈ రెండు స్పెషల్గా. ఓకేనా? అర్థమైంది? దీంట్లో ఏమైనా ప్రశ్న ఉందా? డౌట్. ఈ గోస్పల్ మీటింగ్స్ అని పెడతా ఉంటారు, తర్వాత కృతజ్ఞత కూడికలు సంఘం ద్వారా అనేక రకాలైనటువంటి కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా, అది ఆరాధన అనబడుతుందా అనబడదా? కూడి అది ఇప్పుడు మనము గాస్పల్ మీటింగ్ పెడతాం, ఓకేనా? సువార్త కూడిక అనబడుతుంది ఆరాధన. నేను మళ్ళీ మాట్లాడుతూ ఉంటే రూమ్ లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, అందుకే నా మైక్ ఆఫ్ చేశాను. మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు గాస్పల్ మీటింగ్ అవన్నీ పెడితే గిన అవి సంఘ కార్యక్రమాల్లో ఒకటి వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు సువార్త ఎవరికి చెప్తాం? అన్యులకు చెప్తామా, లేకుంటే సంఘస్థులు అన్యులకు చెప్తాం? అప్పుడు ఆరాధన అనబడుద్దా, లేకుంటే సువార్త ప్రకటన అనబడుద్దా? ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఇది అంతా కూడా ఆరాధన అంటే దేవుణ్ణి హత్తుకోవడానికి, వ్యక్తిగత జీవితంలో ఆయన చెప్పినట్టుగా మనం చేస్తూ ఉండేది, కుటుంబపరంగా ఆయన చెప్పినట్టుగా మనం చేసేది, ఆయన హత్తుకొని జీవించేది. ఓకేనా? సంఘం అంతా కూడా కలిసి ఆయన చెప్పినట్టుగా ఇక్కడ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండాలి. ఈరోజు మనం చూడబోతాం దాన్ని. ప్రార్థన మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనది. తర్వాత వ్యక్తిగత జీవితంలో దేవుని స్తుతించుట అనేది ఉండాలి. అంటే పాటలు పాడి దేవుని స్తుతించుకునే భాగం మన వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండాలి. అది మహింపరిచేది, అది ఎంత ముఖ్యమైనది చూస్తాం. తర్వాత దేవుని యొక్క వాక్యం మన జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఎంత ఇంపార్టెంట్ అనేది చూడాలి. తర్వాత ఆదివారం అని వస్తే మనకు కానుకలు కానీ, బల్ల కానీ, వాక్యం కానీ, పాటలు కానీ, ప్రార్థన, ఇట్లా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసినట్టుగా ఆరాధనలో, మన సంఘ ఆరాధనలో కూడుకున్నప్పుడు ప్రార్థన చేయలేము, అప్పుడు చేయకూడదు కూడా. అట్లా అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఈ ప్రార్థన గురించి కూడా మనకి ఏం చేయాలంటే తెలిసి ఉండాలి. ఈ సమయోచితమైనటువంటి ప్రార్థన ఎట్లా చేయాలి, దేవుడి దగ్గర అడిగేది అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. అప్పుడే మనం అడగగలం, వేరే వాళ్ళకి కూడా చెప్పగలం, మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ ప్రార్థన కొంతమంది ప్రార్థన చేస్తా అంటారు. ఓకేనా? ఎవరికి చేస్తా ఉన్నామని తెలియకుండా ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి సహాయంతో చేయాలి? ఓకేనా? తర్వాత మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ఏం చేస్తాం? మనం ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు విషయంలో జ్ఞానం ఉండాలి. మన ప్రార్థన పరిశుద్ధాత్మ విషయంలో జ్ఞానం, అంటే దైవత్వం విషయంలో, దేవుని విషయంలో మనకు జ్ఞాన వివేకం మనకు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తారు, ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారు, ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ఏం చేస్తారు అనే జ్ఞానం కూడా మనకు ఉండాలన్నమాట. ఓకే? అట్లా జ్ఞానం అంతా కూడా మనం దీంట్లో బైబిల్ గ్రంథం నుండి మనం చూడబోతున్నాం. అట్లా అవన్నీ మీటింగ్స్, గాస్పుల్స్ అంటే సత్యాన్ని ప్రచురం చేయడానికి, అనేకులకు వినిపించడానికి జరిగే కూడికలు అన్నమాట. ఓకేనా? దాంట్లో ఈ ఆరాధనలో ఉన్నట్టు ఉండదు. కాబట్టి ఈ ఆరాధన, వ్యక్తిగత ఆరాధన ఉంటుంది, దేవుని బిడ్డలు చేసేది, వ్యక్తిగత కుటుంబ ఆరాధన ఉంటుంది, తర్వాత వ్యక్తిగత సంఘ ఆరాధన ఉంటుంది. ఈ సంఘ ఆరాధన మాత్రం కూడుకునేది ఆదివారం. ప్రతి దినము మనం వ్యక్తిగతంగా కూడుకోవచ్చు, కుటుంబంగానూ కూడుకోవచ్చు. ఆదివారం మాత్రం మనకు మస్ట్ అండ్ షుడ్, ప్రభు దినం కంపల్సరీ మనం కూడుకోవాలి. ఎందుకంటే విశ్రాంతి దినం వాళ్ళు కూడుకోకుండా ఉంటే ఎంత సీరియస్గా దేవుడు ఆలోచన చేశాడో, ఈరోజు మనం ఆదివారం కూడా కూడుకోకుండా ఉంటే దేవుడు అంతే సీరియస్గా
మన మీద యాక్షన్ తీసుకుంటాడు, ఇంకా ఎక్కువగా సీరియస్గానే మన మీద తీసుకుంటాడు అనేది మనకు అర్థం కావాలి. ఒకవేళ ఇప్పుడు కాకపోవచ్చేమో కానీ ఇక ముందుకు కంపల్సరీ తీర్పు దినమందు మనం దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి ఆరాధన అంటే సంఘం అంతా కూడి దేవుని బిడ్డలు చేసేది కానీ అన్నిలతో కలిసి చేసేది కాదన్నమాట. సువార్త మీటింగ్లు ఇవన్నీ కూడా అన్నిలకు మనం నేర్పించడానికి, చెప్పడానికి, సత్యం తెలుసుకోవడానికి పెట్టేటివి కాబట్టి అవి కూడికలు సువార్త ప్రకటించడానికి. ఆరాధనకి కూడా వాళ్ళు ఇష్టపడితే ఆహ్వానించడానికి దేవ సత్యాన్ని వినిపించే కూటలు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి మీరు రాసుకునేదానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏం రాసుకోవాలంటే మనకు ప్రార్థన, దీన్ని చూస్తాం అన్నమాట. ఈరోజు ఎంత అవుద్దో అంత మొత్తం చూడలేము, ఎంత అవుద్దో అంత మనం ఈరోజు ప్రార్థన గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, మైక్ ఆన్ చేసి డిస్టర్బెన్స్ లేని వాళ్ళు. దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఇంకా ఇంకా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతా. ఇంకా ఆత్మ జీవితం ఇంకా ప్రార్థన ఇప్పుడు ద్వారా ఆయనతో ఎక్కువగా సహవాసం కలిగి ఉంటాము. ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థన విజ్ఞాపన చేయటం, కృతజ్ఞత చెల్లించడం అనేది ఎక్కువ సహవాసం కలిగి ఉండటం వల్ల, ప్రార్థన చేయడం వల్ల ఎక్కువ సహవాసం కలిగి ఉంటామని ఇంకా సన్నిహితంగా. ప్రశ్న ఏంటంటే, నేను ఈ ప్రశ్న రాసేస్తాను. ఇప్పుడు మనం చూడబోయేది ఇదే అన్నమాట. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే ఏంటి? ఎందుకంటే మొట్టమొదటిగా ఈ ప్రార్థన విషయంలో మనకు సంబంధించిన దేవుని జ్ఞానం మనకు కావాలి. ఓకేనా? మనకు అందరకు ప్రార్థన విషయంలో ఇప్పుడు మనందరం కూడా ఒకే జ్ఞానం కలిగి ఉండాలి. అవునా? ఈ జ్ఞానం కలిగి ఉంటేనే దేవుని దగ్గర నుంచి ధారాళంగా మనం జ్ఞానాన్ని పొందొచ్చు. ఎందుకంటే జ్ఞానాన్ని మనం ఏమన్నాగినా దేవుడి దగ్గర అడిగామనుకోండి, మనకు ఆయన ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన విషయంలో మనకు అవసరమైన అంటే మనకు సంబంధించిన దేవుని జ్ఞానం మనకు నేర్చుకోవాలన్నమాట. మీరు యాకోబు 1:5-8 చదివిందంటే కానీ ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వాళ్ళు ఏం చేయమంటాడు ఆయన? అవును. కాబట్టి దేవుణ్ణి అడుక్కునేది అనమాట ప్రార్థన అంటే. అర్థమైందా? మనం బైబిల్ కొంతమంది చెప్తారు మనం బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అని, మరి మనం ప్రార్థన చేసేటప్పుడేమో దేవునితో మనం మాట్లాడతాం అనేసి కొందరు చెప్తా ఉంటారు. ఓకేనా? కానీ ప్రార్థన అంటే మనము దేవునితో మన ఇబ్బందులు మనం చెప్పుకుంటూ మన సహాయాన్ని, లేకుంటే మనకు అవసరాలని, లేకుంటే మన యొక్క నీడ్స్ ఏమేమైతే అవసరం అదన్నీ కూడా దేవుడి దగ్గర అడుక్కునేది. బెగ్గింగ్ అన్నమాట ప్రార్థన. బెగ్ చేసేది దేవుని దగ్గర. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందండి. అవును. మనము దేవుని దగ్గర ఏ యోగ్యత లేనటువంటి మనము దేవుని దగ్గర సహాయం కోసం ఏం చేయడం? బెగ్ చేయడం, అడుక్కోవడం అన్నమాట. ఓకేనా? అభాగ్యులమైనటువంటి మనము భాగ్యవంతుడైనటువంటి దేవుడి దగ్గర మన అవసరాలు, మనకు ఏదో అవసరం వాటిని అడుక్కునే దానికి
ఉపయోగించేది అనమాట ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలు అంటే క్రైస్తవుడు అవటానికి కానీ, లేకుంటే మనం క్రైస్తవులుగా జీవించడానికి మనకు ఏం అవసరం అంటే ప్రార్థన చాలా చాలా అవసరం. లేకుంటే మనం చేసే ప్రతి పనికి, లేకుంటే మనం ప్రారంభించబోయే ప్రతి పనికి మనకు చాలా ముఖ్యమైనది దేవుని సహాయం. దాన్ని ఎట్లా తీసుకుంటామంటే, ఎట్లా దేవుని దగ్గర అడిగినామో మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? కాబట్టి ప్రార్థన అనే దాని మూలంగానే దేవునితో మాట్లాడే అవకాశం, దేవునితో అడుక్కునే అవకాశం మనకు ఉంది. ప్రశ్న ఏంటంటే, దేవునితో మాట్లాడే అవకాశం లేక దేవునిని అడుక్కునేది మనం ఎంత ఉపయోగించుకుంటా ఉన్నాం? ఇప్పుడు మనం పనిచేసే యజమానుల దగ్గర మనకు ఎన్ని లాభాలైతే ఉపయోగించుకోవాలో అన్ని అడిగి ఉపయోగించుకుంటామా? ఏం ఉపయోగించుకోమా? జస్ట్ ఊరినే పని చేసుకుంటూ ఇచ్చింది మాత్రం పెట్టేసుకుంటామా? లేదని అడుగుతా. అవకాశాలు ఉన్నాయి అనుకోండి, అక్కడి నుంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి అనుకోండి, మనం పనిచేసే అలా ఆ కంపెనీ నుంచో, లేకుంటే ఓనర్ నుంచో, ఎండి నుంచో, ఆ లాభాలన్నీ మనం ఏం చేస్తాం? అడుగుతాం, ఉపయోగించుకుంటాం. ఇప్పుడు దేవుడు దగ్గర మనం ప్రార్థన చేసి ఎంత ఆయన దగ్గర మన అవసరాలను తీర్చుకోవటానికి ఆయన్ని ఉపయోగించుకుంటాను అడిగి. ఈ ప్రార్థన ఎంత ఉపయోగిస్తాను మనం? కొంతమంది చేస్తారు ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, దేవుడా నీకు స్తోత్రం మాకు ఆత్రం అని. చూసారా? పనికి వెళ్ళేటప్పుడు కూడా అట్లే ఉంటుంది ప్రార్థన. దేవుడా నీకు స్తోత్రం మాకు ఆత్రం, మాకు టైం అయింది, మేము వెళ్ళిపోవాలా అని. తినేటప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. ఆకలి ఎక్కువ అవుతుంది అనుకుని కూర్చుంటాము, ప్రార్థన నీకు స్తోత్రం మాకు ఆత్రం అని టకటకని తినేస్తాం, లవ లవ గబ గబ తినేసేస్తాం. ఇట్లా ప్రతిసారి కూడా మనది ఎట్లా ఉంటుందంటే ప్రార్థన అలాగే ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మనిషి యొక్క ప్రార్థన, ఓకేనా, పాపం చేయకుండా ఉంటే చేస్తే వింటాడు అని మనకు అర్థమవుతుంది. ఎక్కడ మనకు యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో. ప్రార్థన అంటే ఏమైనా అర్థమైందా? దేవుణ్ణి అడుగుట ప్రార్థన అంటే. ఓకేనా? వినిపిస్తుందా? వినిపిస్తున్నాను. ఓకే, దేవుణ్ణి అడుగుట. ఇప్పుడు ప్రతి మనిషి యొక్క ప్రార్థన అంటే ప్రతి మనుషుడు పాపం ఏమన్నా చేస్తే ప్రార్థన ఏంటడా అంటే, ఎవరన్నా ఒకరు యోహాను సువార్త 9:31 చదవండి. 5:31 అన్నా? 9:31 John chapter 9 verse 31. దేవుడు ఎరుగుదుము, ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి లభించును. ఓకేనా? కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎదుట పాపం లేని వారుగా ఉండటం కష్టం, కానీ పాపాలు క్షమించబడిన వారుగా ఉండటం సులభం. అర్థమైంది మీకు ఈ మాట? ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుట పాపం లేని వాళ్ళుగా మనం ఉండలేం, అది కష్టం. అది కానీ పాపములను క్షమించబడిన వారుగా ఆయన ఎదుట మనం ఉండగలం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది నాకు.
కాబట్టి మనం ఆయన సన్నిధిని మనం ఉండేటప్పుడు పాపాలు క్షమించబడిన వారుగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. అట్లని ప్రతి వారం ఈ వారం అంతా ప్రార్థన చేసుకొని వచ్చి ఆ క్షమించు దేవుడా అనేసి కావాలని చేసి ఉండేది కాదు. మన ప్రయత్నంలో దాన్ని ప్రతి వారం అంతా కూడా, లేకుంటే ఈ రోజంతా కూడా మనం చేసే ప్రయత్నాల్లో, మనం చేసే పనుల్లో కానీ, మాట్లాడే మాటల్లో, చూపుల్లో కానీ పాపం చేయకోకుండా దేవుని ఎదుట నిలబడటానికి మనం ప్రయత్నించాలి. అట్లా ప్రయత్నించి పాపాలు క్షమించబడేవాడుగా, ప్రేమించబడినటువంటి వారుగా ఆయన ఎదుట ఉండటానికి మనం చేయటానికి మనకు దేవుడు సహాయం అది ఈజీ. కానీ పాపమే లేదు నాలో అన్నటువంటి ఆలోచనతో ఆయన ఎదుట మనం ఉండడం అనేది ప్రార్థన చేస్తే చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఆయన మన ప్రార్థన మనవి వినాలి అంటే మన యొద్ద 2-3 విషయాలు ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. ఒకటేంటంటే పాపాన్ని క్షమించబడిన వారుగా మనం ఉండాలి, దేవుని శక్తి మీద మనం భక్తి కలిగి ఉండాలి. ఓకేనా? ఆయన ఇష్టమును మనం జరిగించేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? ఒకటేమో పాపాన్ని క్షమించబడిన వారుగా మనం ఉండాలి, దేవుని మీద భక్తి కలిగి ఆయన శక్తి మీద ఆధారపడే వాళ్ళుగా మనం ఉండాలి. ఇప్పుడు మనం అడుక్కుంటా ఉన్నామంటే నాకు ఏ దిక్కు లేదు తండ్రి, మీది ఈ విషయంలో మీరే నాకు దిక్కు అంటే ఆ విషయంలో మనం చాలా బలహీనులు, మీ దీంట్లో మనల్ని బలపరచండి, మమ్మల్ని పైకెత్తనని కదా అర్థం. కాబట్టి దేవుని మీద మనము భక్తి కలిగి ఆయన శక్తి మీద ఆధారపడే వాళ్ళుగా మనం ఉండాలి. అది మాత్రం కాకుండా ఆయన ఇష్టం చొప్పున మనం చేసేవాళ్ళుగా ఉండటానికి మనం ప్రయత్నించేవారుగా ఉండాలి. ఓకేనా? అర్థమైందా? కాబట్టి మనం ఎవరితో అయినా కానీ పని చేస్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళకు మనం ఇష్టమయ్యాం అనుకోండి, ఆయన చెప్పిన పనులే చేస్తా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ దయను మనం పొందుతాం. వాళ్ళ దయను మనం పొందేదాన్ని బట్టే మన అభివృద్ధిని మనం అక్కడ చూసుకుంటాం. అభివృద్ధి అయ్యేటట్లు మనం ఏం చేస్తామంటే దాన్ని వాడుకుంటాం. ఓకే, ఎన్ని అవకాశాలు వస్తే అన్ని వాడుకుంటాం. అక్కడ దేవుడి దగ్గర కూడా అంతే, ఆయన దగ్గర కూడా మనం జీవిస్తూ మనం ఎదగడానికి ఎన్ని అవకాశాలతో అన్ని కూడా ఆయన దగ్గర వాడుకోవాలి. కాబట్టి మంచి విషయంలో మనం దేవుణ్ణి, ప్రతి విషయంలో మనం దేవుణ్ణి అడుగుతూ మనం జీవించాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ దేవుడు ఒకరికి వాళ్ళకి ఇస్తాడో మాకీడు అని కాదు, అడిగే ప్రతి ఒక్కరికి ఇస్తాడా? ప్రతి ఒక్కరికి. ఇది కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పేశారు, మీరు ఎంతమంది అడుగుతారు, అడిగే వాళ్ళు పొందుతారు, తట్టు వాళ్ళకి తెరవబడుద్ది, అడిగే వాళ్ళకి ఇవ్వబడుద్ది అని. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఎప్పుడు కూడా అడుగుతానే, ప్రార్థన చేస్తూనే ఉండాలనేది మనకు జ్ఞాపకం చేస్తాం. ఓకేనా? కాబట్టి మనం ప్రార్థన విషయంలో కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఆ వచనం చదివేద్దాం. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7, 8, 11. అడుగుడి మత్తయి సువార్త 7, 8, 11. 8వ వచనం 11వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకు, తట్టుడి మీకు తీర్చును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయను. ఈ మంత్రులను తన కుమారుడు అడిగిన మీరు చెడ్డవారు. ఇది అందరికి కూడా మనకు తెలుసు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ప్రార్థన విషయంలో మనకి ఎవరు మాదిరి? ప్రార్థన విషయంలో మనకు యేసుక్రీస్తే మాదిరి. ఇప్పుడు ఈయనను మనం చూడబోతాం అన్నమాట. ప్రార్థన విషయంలో మనకు మాదిరి. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థనకి ఎంత సమయాన్ని మనం ఉపయోగిస్తామంటే ఏం చెప్తాం?
దీనికి ఒక వచనం, దీనికి ఒక వచనం పెట్టేసుకొని ఇంక ప్రతిదానికి మనం ఒక్కొక్క వచనం పెట్టుకొని వెళ్ళిపోతాం. వచనం ఆధార ప్రకారంగా చూస్తాం అనమాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21. అది చదివేసే. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఆయన పాపం అంటే చేయలేదు. చాలు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మనకి ఏముంచి వెళ్ళిపోయాడు? ఆయన మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మరి ప్రార్థన విషయంలో మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు. అవును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే మనకు ప్రార్థన నేర్పించేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరికి చేయాలి, ఎవరి మూలంగా చేయాలి, ఇదంతా కూడా మనకు నేర్పించాల్సింది ఎవరు? యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తే మనకు నేర్పించాలి. ఇప్పుడు ప్రశ్న, ప్రార్థన ఎవరికి చేయాలి? క్రీస్తు ద్వారా తండ్రికి చేయాలి. ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి గారు. లేకుంటే ప్రార్థన ఎవరికి చెయ్యాలని క్రీస్తు నేర్పించాడు? తండ్రికి చేయాలని దీనికి క్రీస్తు నేర్పించాడు. అవును, ఇది సర్వసత్యం, గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏకదాటిగా పాయింట్ అవుట్ చేసింది యెహోవా నామం. అర్థమైందా? సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ప్రార్థన చేసేవాళ్ళు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 చదవండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడుచును గనుక ఈ రాజ్యం ఇప్పుడు వచ్చును. ఎవరికి చేయాలంట? ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది అంటే ఏమేమో చెప్తారు, కానీ మనం పరలోకమందున్న యేసు అని చేయొచ్చా? లేదన్న. కానీ ఆయన ఉంటాడు లేదనలా. కానీ మనకి ఈయన నేర్పిస్తా ఉండేది, మీరు ఎట్లా చెయ్యండి, ఈయన మాదిరి కదా. ఈయన మనకు నేర్పించేటప్పుడు దాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే కొత్త నిబంధన అంతా కూడా ఈయన మూలంగానే ఇవ్వబడింది. కాబట్టి నిబంధనలో ఎవరికి ప్రార్థన చేయాలని ఈయన నేర్పించాడంటే తండ్రికి ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు ఏమని పిలవాలని కూడా నేర్పిస్తాం. ఏమని అంటే పరలోకమందున్న మా తండ్రి అంటే మన ప్రార్థన తండ్రికి చేయాలనేది ఇక్కడ బహిరంగమైనటువంటి సత్యం. క్రీస్తుకి కాదు ప్రార్థన, ఎవరికి కాదు, క్రీస్తుకి చేయకూడదు ప్రార్థన. అపోస్తులకు కాదు, ఏ మనుషుడికి కాదు. మనం ఏమని క్రీస్తు నేర్పించాడో దాన్ని మనం చెయ్యాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒక మనిషి అడుగుతాడు, క్రీస్తుకి చేస్తే పాపమా అని. అప్పుడు ఏం చెప్తాం? క్రీస్తుకి చేస్తే పాపము అని కాదు, మాదిరి మిస్ అవుద్ది. అప్పుడు ఏం చేయబడద్దు? ప్రార్థన అంగీకరించబడదు. ఈ మాదిరి మిస్ కాకూడదు మనం నిబంధనలో. మనకి ఇది నేర్పిస్తా ఉండేది క్రీస్తు ప్రభు అన్నమాట. అర్థమైందా? తర్వాత ప్రార్థన ఎవరు నామంలో చేయాలి? యోహాను సువార్త 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును. ఎవరి నామంలో అడగాలి?
ఇంతకు ముందు ఏ నామం అడిగేవాళ్ళు? ఇంతకు ముందు యెహోవా అనే నామం అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏ నామం అడగాలి? యేసు నామం. అవును, నిజం. అది అర్థమైందా? ఇది మాదిరి అన్నమాట. ప్రార్థన చేయటానికి ఒక మాదిరి ఆయనే మనకు నేర్పిస్తా ఉంది. ఇది ఎవరు నేర్పించారు? క్రీస్తే నేర్పించారు. ఓకేనా? తర్వాత ప్రార్థనలో ఎలాంటి మాటలు పలకూడదు? మత్తయి 6:7 చదవండి. విస్తరించి మాట్లాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. కొంతమంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రార్థనలో. కొంతమంది తెలుసా, దేవుడికి వచనాలు చెప్తా ఉంటారు తెలుసా? చూసారా, విన్నారు అట్లాంటి వాళ్ళని? దేవుడికి వచనాలను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుడా, మత్తయి సువార్త 6:11 ఇట్లా చెప్పావు, ఆడు మత్తయి సువార్త 7:7 ఇట్లా చెప్పావు అని ఆయనకు వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు ప్రార్థన. విన్నారా అట్లా? విన్నామన్నా. ఈ ప్రార్థన అడుక్కోవడానికి కూర్చోండి, ఆయన ఏమైతే నిబంధనలు ఇచ్చారో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన వ్యర్థంగా పోకూడదంటే వ్యర్థమైన మాటలు మనం ఉపయోగించకూడదు. అందుకనే మనం ఏం చేయాలంటే, నాకు ప్రార్థన ఎట్లా చేయాలో నాకు నేర్పించండి తండ్రి, సమయోచితమైనటువంటి ప్రార్థన నాకు నేర్పించండి. మనం అడిగి దాన్ని నేర్చుకోవాలి, దాన్ని చూడబోతాం. ఓకేనా? తర్వాత ప్రార్థనలో ఎలాంటి మాటలు ఆడకూడదు అని చూసాం కదా. ఎలాంటి మాటలు పలకూడదు? వ్యర్థమైన మాటలు పలకూడదు. ప్రార్థనలో ఏమైతే అడుక్కోవాలో అట్లాగే మనం అడగాలి. కానీ మన మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. తర్వాత ప్రార్థనలో మన ప్రార్థన ఎలా ఉండకూడదు అంటే విస్తరించి మాట్లాడకూడదు. మన ప్రార్థనలో ఏం అవసరమో ఆ సమయోచితంగా ఏమైతే మనం అడగాలో దాన్ని అడగాలి. ఓకేనా? కొంతమంది అన్నాన్ని కూర్చొని 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. చూసారా? అన్నం కొరకు ప్రార్థన చేయను అన్నావు, 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ఆకలి అయ్యేవాడు ఏమవ్వాలా? దేవుడి మీదే ఇంట్రెస్ట్ పోతుంది. అలాగే నీకు స్తోత్రం మాకు ఆత్రం అనేటట్టు కూడా ఉండకూడదు. ప్రార్థన అంటే అడుక్కునేదంటే అడుక్కునేటట్టే ఉండాలి. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. తర్వాత వేటి కొరకు మనం ప్రార్థన చేయాలి, లేకుంటే వేటి కొరకు మనం ప్రార్థన చేయకూడదు? భూమి మీద ఉన్నటువంటి సరే, వచనం యాకోబు పత్రిక 4:3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశ్యముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. మనము మన సుఖభోగాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. అర్థమైందా? మన భోగాల కోసం మనం ప్రార్థన చేస్తాం, మన అవసరాల కోసం చేయట్లా. ఈ మధ్య చాలా మంది అవసరాల కోసం ప్రార్థన చేయట్లా, భోగాల కోసం చేస్తాను అనమాట. కాబట్టి మన సుఖభోగాల కోసం ప్రార్థన చేస్తే అది ఏమవుద్ది? చేయకూడదు అట్లా. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులకు కనబడవాలని మనం ప్రార్థన చేయకూడదు. రహస్యం ముందున్న దేవునికి మాత్రమే కనబడాలనేసి మనం ప్రార్థన చేయాలి. అది పర్సనల్ ప్రేయర్ ఉంటుంది. కానీ కొన్ని ప్రార్థన మనుషులకు కూడా వినపడేటట్టు కూడా ఉన్నా కూడా దేవుని దగ్గర వెళ్ళేటట్టుగానే మనం చేయాలి. ఓకేనా? కాబట్టి మనం దేవుని చిత్త ప్రకారంగా చేయాలంటే ప్రార్థనలో మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు తెలుసా? ఏక మనసు, ఏక భావం, ఏక హృదయం, ఏక తాత్పర్యం మనం కలిగి ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఓకేనా? తర్వాత మనం ప్రార్థనలో ఎడతెగక మనం ప్రార్థన చేసిన సహాయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రీస్తు మాదిరిగా ఉన్నాడు కదా, ఆయన గురించి కొద్దిసేపు మనం ఆలోచించాలి. క్రీస్తు మాదిరి మనకు. కాబట్టి
మార్కు సువార్త 1:35 మనకు మాదిరి అయినటువంటి రక్షకుడు ప్రార్థన విషయంలో మనకు మాదిరి. ఆయన చూడండి ఎట్లా చేస్తాడు. ఆయన పెందల కాడని ఇంకను చాలా చాలా బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండే. ఇది ఉదయాన్నే క్రీస్తు మనకు మాదిరి. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఓకేనా తన దినాన్ని ఎట్లా ప్రారంభిస్తున్నాడు? ముందు ప్రార్థన చేస్తాడు. ఓకేనా భూమి మీద మనకు అనుగ్రహించే దినాన్ని మనం ఎలా ప్రారంభిస్తాము? కాబట్టి భూమి మీద మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలపు దినమును మనం ఎలా ప్రారంభించాలో అది దేవుని సహాయంతో ప్రారంభించాలనేది ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రార్థన చేసేదానికి ఆయన లేచాడా లేకుంటే లేచినాక ప్రార్థన చేస్తాడా? ప్రార్థన చేయడానికే లేచేవారు. మనమైతే చేసిన తర్వాత చేస్తాం కదా, ప్రార్థన చేసేదానికే ఆయన లేస్తా ఉన్నాడు. ఇంకా చాలా చీకటి ఉండగానే రహస్యముందున్న దేవునికి రహస్యంగానే మాట్లాడకైనా వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈయన లేచిన తర్వాత ఈయన ప్రార్థన లేదు, కానీ ప్రార్థన చేయటానికి ఆయన లేస్తాం. ఈరోజున్న మనం ప్రార్థన చేయటానికని నిద్ర లేవాలనేసి ఆలోచనతో మనం పడకల మీదకి వెళ్ళాము. ఊరికి వెళ్ళాలా అలారం పెట్టుకొని వెళ్తాం, ఏదైనా పని చేయాలా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలా అలారం పెట్టుకొని వెళ్తాం. కానీ ప్రార్థన చేసేదానికి ఈరోజు అలారం పెట్టుకున్నామా? లేదండి. ప్రార్థన చేయడానికి అలారం పెట్టుకొని లేచిన రోజులు లేకుంటే అలాంటి గడియలు మన జీవితంలో ఉన్నాయా? లేదండి. కాబట్టి మనం స్పిరిచువల్గా ఎంత మనకు బలహీనత ఉందో చూడండి. మనము ఒక రోజు దినాన్ని అంటే ఒక దినాన్ని గడుపుటకు దేవుని యొక్క సహాయం లేకోకుండా మనం గడుపుతాను అంటే దేవుని చిత్త ప్రకారంగా ఆ దినాన్ని మనకు ఫుల్ఫిల్ చేయలేము మనం ఆ దేవుని చిత్త ప్రకారంగా గడపడానికి. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనం దినం గడపాలంటే ఇలాంటి దినాన్ని మనం మనకు జరగాలంటే ఇలాంటి ఆ దినంలో మనం నడవాలంటే దేవుని చిత్త ప్రకారంగా ఈ రోజు అంతా కూడా నేను దేవుని చిత్త ప్రకారంగానే నడిచాను అనేటువంటి ఆ సంతృప్తితో మనం పడకల మీదకి వెళ్ళాలంటే దేవుని సహాయం లేకుండా అటువంటి ఒక జీవితాన్ని మనం జీవించలేము. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన ఏం చేశాడంటే ఆయన అసలు అది లేట్ నైట్ పనుకుంటాడు, కానీ ఎంత తొందరగా లేస్తాడు ఆయన. చూడబోతుంది, ఇది మార్నింగ్ సెక్షన్. ఈ మార్నింగ్లో ఆయన ఏం చేశాడంటే అర్లీ మార్నింగ్ లేచి ఇంకా చాలా చీకటి ఉండగా లేచి ఆయన ప్రార్థన చేసేదానికి వెళ్తా ఉన్నాడు అనమాట. తన దినాన్ని ప్రారంభించడానికి, తన దినాన్ని అది కూడా దేవుని సహాయంతో ప్రారంభించడానికి. మీరు హెబ్రీ పత్రికలో చదివిందంటే కన్నా ఆయన మహారోదన కన్నీళ్ళు వేదనతో ఉండేది ఒక రోజు ఆయనకి తెలుసా. కాబట్టి ఉదయాన్నే ఆయన ప్రార్థన చేసేదానికి ఆయన లేచి దేవునితో గడిపి తన దినాన్ని స్టార్ట్ చేసి ఆయన అనమాట. మనం కూడా అంతే, మనం ప్రార్థన చేయటానికే లేచే వాళ్ళుగా ఉండాలి, కానీ లేచినాక మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండకూడదు. ఒకవేళ మనకు అవకాశం ఉంటే అలారం పెట్టుకొని మరీ లేచి దేవుని సన్నిధిన మనం మోకాలు లేసి ఆ దినం యొక్క జీవితాన్ని మనం ఆయన చిత్త ప్రకారంగా విశ్వాసపు అడుగులు వేయటానికి మనం నేర్చుకోవాలి. అది ఆ సహాయం చేయాలంటే ప్రార్థన తప్ప మనకు ఏం లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితానికి ఒక వెన్నెముక లాంటిది ప్రార్థన. ప్రార్థనే లేకపోతే కనుక మనం వెన్నెముక ఏమైనా కొంచెం డ్యామేజ్ అయిందంటే ఏం చేస్తాం? మంచి మీద పడుకుని కూడా లేగలేము. పనుకోలేము, లేగలేము, కూర్చోలేము, నడవలేము, అసలు ఏం చేయగలం? బతికుండి కూడా నేను చచ్చిన శవంతో సమానమే అని అనుకుంటాం తెలుసా. ప్రార్థన లేని జీవితం కూడా క్రైస్తవులుగా చర్చికి వెళ్ళినా కానీ, క్రైస్తవులుగా ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ, క్రైస్తవులుగా మనం ఎంత చేసినా కానీ ప్రార్థన జీవితం లేకపోతే మనం స్పిరిచువల్గా డెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు మనము ఈ డిఫెన్స్ చూస్తే భయపడుతున్నా, డిఫెన్స్ వాళ్ళని అందరికీ భయమేనా ప్రపంచం వాళ్ళని చూస్తే? భయం ఉందా లేదా వాళ్ళ దగ్గరికి పోవడానికి? భయం భయం ఉంటుందండి. ఎందుకు? ఆర్మీ అంటే పవర్ఫుల్. ఎందుకు అంత పవర్ఫుల్ వాళ్ళు? ఎందుకు వాళ్ళు అంత పవర్ఫుల్? వాళ్ళు ఎందుకు అంత పవర్ఫుల్ అంటే డిసిప్లిన్ బట్టే తెలుసా? వాళ్ళు డిసిప్లిన్ బట్టే తెలుసా అందరూ భయపడేది వాళ్ళకి. చూసారా ఎప్పుడన్నా ఎవరన్నా ఒక్కరు ఏమైనా తప్పు చేసిందంటే కానీ అక్కడ ఏం చేస్తారంటే ఆ టీం ఒక 23-24 మంది ఉంటే 24 మందికి కూడా వాళ్ళ శిక్ష వేస్తారనమాట. కాబట్టి ఆ డిసిప్లిన్ బట్టి మనకు కూడా ఏమవుద్దంటే దాన్ని చూసి భయం అవుద్ది. కాబట్టి ఒక క్రైస్తవుడు కూడా ప్రార్థన జీవితం అట్లా ఉండాలి. డిఫెన్స్ డిసిప్లిన్ ఎంత ముఖ్యమో, ఒక మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో, ఒక క్రైస్తవుడికి ప్రార్థన అంత ప్రాముఖ్యం అనమాట. ఓకేనా? వెన్నెముకే బలహీనమైతే మనిషే బలహీనమైపోతాడు, చచ్చిపడిపోతాడు, ఇంక జీవితం ఎందుకులే అనుకుంటాడు. డిఫెన్స్కి ఏమన్నా డిసిప్లిన్ లేదనుకో, దానికి ఇంకెవరు మర్యాదలు ఎవరు భయపడరు. దాన్ని బట్టి అందరూ కూడా గౌరవించి క్రైస్తవ జీవితానికి కూడా అంతే. కాబట్టి మనం ప్రార్థన మాత్రం ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు. కాబట్టి నిబంధనలో ఎట్లా ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేంత కూడా మనకు ఇది మార్నింగ్ సెక్షన్. ఈ మార్నింగ్ సెక్షన్లో క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు అన్నమాట. ఓకేనా? మార్క్స్ వార్తలో 1:35 చదివితే, ఇంకా చాలా చీకటి ఉండగానే పెందల కన్నాన్ని లేచి ఏం చేశాడంటే ప్రార్థన చేసేదానికి అరణ్యానికి వెళ్ళాడు. ఆయన పర్సనల్ ప్రేయర్ ఎట్లా ఉంది? పర్సనల్ ప్రేయర్ ఆయనకి పర్సనల్ ప్రేయర్ కోసం వ్యక్తిగత ప్రార్థన జీవితంలో క్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడంటే అర్లీ మార్నింగ్, రాత్రి 8 గంటలకు మనకు కూడా తెలియదు కానీ అర్లీ మార్నింగ్ వెళ్ళి ప్రార్థన చేసి తన దినచర్య జీవితాన్ని ఆయన స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. మనం కూడా అట్లా చేయడానికి మనం నేర్చుకోవాలి. ఓకేనా? కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన కూడా పనుల్లో పడిపోయేసి లేచి అయ్యో టైర్డ్ అయిపోయిందని పోయి అట్లే పడిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈయన మాది చూడు, ఎంత టైర్డ్ అయినా కానీ ప్రార్థన చేయకోకుండా ఆయన పడకకి వెళ్ళడు. ఎంత టైర్డ్ అయినా సరే, ఎంత నిద్ర వస్తున్నా కూడా లేచి ప్రార్థన చేయకుండా తన జీవితాన్ని, ప్రార్థన లేకుండా తన జీవితాన్ని కూడా స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ విషయంలో క్రీస్తు ప్రభువు మనకు అంత. తర్వాత మత్తయి సువార్త 14:23. ఒకసారి మత్తయి సువార్త 14:23 ఇక్కడ ఇంకా చాలా బాగా ఉంటుంది. పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఏం చేశాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు? ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయాడు. అంతకుముందు జన సమూహములను పంపివేసి. ఇక్కడ ఒక వ్యక్తి కాదు, ఇద్దరు వ్యక్తులు కాదు, యేసుక్రీస్తు దగ్గర జన సమూహాలు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ప్రార్థన సమయం అనేది యేసుక్రీస్తుకి ఆసన్నమైంది. ఆయనకంటూ ఒక ప్రార్థన టైం అనేది ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సాయంకాలం అయినప్పుడు, ఓకేనా, ఆ జన సమూహం అన్నిటిని కూడా ఈయన ఏం చేశాడంటే బలవంతం చేసి ప్రార్థన చేసేదానికి కొండకి వెళ్ళిపోయాడు అన్నమాట ఏకాంతంగా. ఈయన శిష్యులు ఉన్నారా? శిష్యులురా? 22 చదవండి ఒక్కసారి. వెంటనే ఆయన జనసమూహాలను పంపేసేసాడు. పంపినంతలో శిష్యులను కూడా ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళని ఆయన మనం బలవంతం చేశాడు. బలవంతం చేసి పంపించిన తర్వాత ఆ జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయడానికి ఈయనేం చేశాడంట? కొండ ఎక్కాడు. ఏ రోజన్నా సరే మనం దేవుని ఆరాధన చేసే టైం అయిపోతుంది అని
మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నాం అనుకోండి, ఏ రోజు నాకు ప్రార్థన సమయం అయ్యిందని మనం చెప్పి పరిగెత్తిన రోజు ఏదైనా ఉందా? మాట్లాడేటప్పుడు మనం ఏమన్నా పోతే వీళ్ళు ఏమన్నా అనుకుంటారని మొహమాటం మనకి. అవునా? ఇప్పుడు నలుగురు దారిలో వెళ్తా ఉంటాం, కనపడ్డారు, ప్రార్థన సమయం అయింది, ఆరాధన టైం 10 గంటలకి, బయలుదేరాం, ఇంకా 5 నిమిషాలు ఉంది, కనపడ్డారు, కనపడితే మాట్లాడాలి, మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మాట్లాడుతూ మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? లేకుంటే ప్రార్థన సమయంకి బయలుదేరుతాను, అప్పుడే బంధువులు వచ్చారు, ఏం చేస్తాం? ప్రార్థన ఆపేస్తాం, కానీ దేవుడి దగ్గర పోయి ప్రార్థన చేద్దాన్ని ఆపేస్తాం, కానీ వీళ్ళకి మాత్రం ఏం చేయం? మాట్లాడుకోండి. ఆగండి అని మాత్రం వీళ్ళకి చెప్పం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చూడండి, మనకు మాదిరి. సాయంకాలం అయింది, ప్రార్థన సమయం ఆయనకు ఉంది. ఆ ప్రార్థన సమయానికి చాలా జన సమూహాలు ఆయన చుట్టూ ఉన్నది. వాళ్ళందరినీ కూడా పంపేశాడు. పడవ ఎక్కేసేసి వెళ్ళినట్లుగా తన అపోస్తులను కూడా బలవంతం చేశాడు. మీరు వెళ్ళండి బలవంతం చేసి వాళ్ళని పంపించి ఈయన ప్రార్థన చేసేదానికి వెళ్తా ఉన్నారు. మనకు ఆరాధనకు కానీ లేకుంటే మన ప్రార్థన సమయం ఉందా? అసలు ఉందా ప్రార్థన సమయం? మనం ప్రార్థన చేయటానికి యేసుక్రీస్తు తన్ను తానే రెడీ చేసుకుంటామండి. ఇక్కడ అర్థమైందా? ప్రార్థనకంటూ ఒక టైం ఉంది రక్షకుడికి. ప్రార్థన చేయటానికి తను తాను రెడీ చేసుకుంటా ఉంటాడు. ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా కానీ వాటన్నిటిని తొలగించుకొని వెళ్తా ఉండాలి. మనకంటూ ప్రార్థన ఉందా? ఏ రోజన్నా సరే మనం ప్రార్థన చేసేటప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తాం, ఫోన్ రింగ్ అయింది, భార్య ఎత్తి, అయ్యా ఈ సమయం ప్రార్థన టైం ఈయనకు, తర్వాత చేయమని చెప్పిన రోజులు ఉన్నాయి. మనం ఇంట్లో ఉన్నాం, మనకు వచ్చేసి ఒక సాయంకాలం లేదంటే తెల్లారుజామున లేకుంటే మధ్యాహ్నం ఎప్పుడో ప్రార్థన టైం అనేది మనకు ఉంది. ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంట్లో వాళ్ళు ఎత్తో లేకుండా మనం ఎత్తుకోకున్నాను ఉంటే ఇంట్లో వాళ్ళు ఎత్తారు అనుకోండి, ఇది ప్రార్థన సమయం, ఆయనకు 4 నుంచి 6 గంటల ప్రార్థన సమయము, తర్వాత చెయ్యండి అని చెప్పిన రోజులు ఉన్నాయి. అలా చెప్పరండి, ముందు ఫోన్ మాట్లాడు. కాబట్టి మనకంటూ దేవునికి మన జీవితంలో అడుక్కోవడానికి ఒక సమయం అనేది మనం పెట్టుకోవాలి. ఆ సమయము ఇప్పుడు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఏం చేస్తాం? దేవుడేమో మనం ప్రార్థనలు చేస్తే వినాలని ఆయన ఎదురు చూస్తుంటే మనం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేము. కాబట్టి ఒకరోజు 5 గంటలకు పొద్దున్నే నేను లేచి దేవుని ప్రార్థన చేయాలంటే 5 గంటలకు దేవునికి ప్రార్థన సమయం ఇచ్చేసేయాలి. అప్పుడు మనం కాదు, కానీ మనం వచ్చి ఏమన్నా అడుగుతామని దేవుడు ఎదురు చూసేవాడుగా ఉంటాడు. తెలుసా? ఎదురు చూడ దేవుడు చూస్తాడు. అవును, నా పిల్లలకి ఏం చేయాలనేసి ఆయన ఎప్పుడు కూడా వాళ్ళు అడుగేతారనేసి చెవి ఎక్కుంటాడు అంటారు. మన పేతురు చదివితే చెవి ఎక్కుంటాడు మన ప్రార్థనలు. కానీ కాబట్టి ప్రార్థన అనే దాన్ని మనం ఎప్పుడు కూడా పులకరించాలి. ప్రభు అంటే మనం ఎట్లా నేర్చుకోవాలి, దాన్ని నేర్చుకుంటే తప్పు దాన్ని మనం చేయాలి. అర్థమైందా? కాబట్టి ఉదయాన్నే ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో దినాన్ని ప్రారంభించడానికి, దేవుని సహాయాన్ని ఉపయోగించడానికి, దేవుని సహాయం తీసుకొని ప్రార్థన చేశారు. సాయంకాలం ఆయనకంటూ ఒక ప్రార్థన సమయం అనేది ఆయనకు ఉంది. ఆ సమయాన్ని వేరే ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. అందరినీ ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా కానీ దాన్ని దాటుకొని ఆయన దేవుని దగ్గర ప్రార్థనలో గడిపేవాడు. తర్వాత రాత్రి లూకా సువార్త 6:12. లూకా సువార్త 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఓకే, తర్వాత ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి
వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు ఓకే. పెట్టెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా ఏం చేశాడు? ఇది ఆల్ నైట్ ప్రేయర్ అంటే. ఈయన ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు ఇక్కడ. ఎందుకు చేశాడు? ఉం? రాత్రంతా ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా ప్రార్థన ఎందుకు చేశాడంటే, మరుసటి రోజు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ముందు రోజు రాత్రి ఆయన ప్రార్థనలో గడిపాడు. అవునా? అంటే రేపటి దినం ఆయన చిత్త ప్రకారంగా చేసే పనికి ఈరోజు ఆయన సహాయంతోనే రేపటి దినానికి మనం ప్రవేశించాలి. రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం అవుతాను ఏం చేశాడు ఆయన? అపోస్తులు 12 మంది ఎన్నుకొని వాళ్ళకి అపోస్తులు పేరు పెట్టాడు. ఈ అపోస్తుల ద్వారా ప్రపంచానికి సువార్త వెళ్ళొద్దు. ఈ అపోస్తుల ద్వారా ప్రపంచానికి సువార్త వెళ్ళటానికి ఈయన రాత్రంతా ప్రార్థన చేసి ఎట్లాంటి వారిని ఎన్నుకోవాలో ఆ యొక్క విషయంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉదయాన్నే ఏం చేశాడు ఆయన? ఆ కార్యం చేశాడు. దాంట్లో కూడా ఒకటి ఇస్కరియోతు యూదా, అంటే యేసుక్రీస్తుని పట్టించాడు. కాబట్టి ఈ దేవుని చిత్త ప్రకారంగా రోజును ప్రారంభించేదే కాదు, ఆ రోజులో ఆయన చిత్త ప్రకారంగా నడవటానికి, ఆయన చిత్త ప్రకారంగా కార్యాలను చేయటానికి, ఆలోచన చేయటానికి ఆయన ప్రతి దానికి ప్రార్థన ఉపయోగించాడు అనేది మనకు అర్థం. ఆయన ప్రార్థన ఎట్లా ఉండేది తెలుసా? క్రీస్తు ప్రార్థన ఎట్లా ఉండేది తెలుసా? ఎలా ఉండేది తెలుసా? ఆయన ప్రార్థన ఎలా ఉండేదంటే, లూకాసు వార్త 11 చదవండి. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులతో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఎట్లుందా యేసుక్రీస్తు ప్రార్థన? ఎట్లా ఉంది యేసుక్రీస్తు ప్రార్థన? ఎట్లా ఉండేదంటే, ఆయన ప్రార్థన చేసి చాలిస్తానే మాకు కూడా నేర్పించండి ప్రభు అని అడిగేటట్లు ఉంది ప్రార్థన. అంటే ఎదుటి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు వినేటప్పుడు మేము కూడా నేర్చుకోవాలని అనిపించి ఆయన అడిగారు. ఆయన ఈరోజు మనం ఏమన్నా ప్రార్థన చేసేటప్పుడు మాకు కూడా నేర్పించండి, మాకు రాదు ఇది అని అడిగే వాళ్ళు ఉంటాం మన దగ్గర. ఎవరు మన పిల్లల్ని అడిగేటట్లు ఉంటాం మనం. మన పిల్లన్న మనల్ని, డాడీ నాకు కూడా ప్రార్థన నేర్పి నేను కూడా చేయాలని మనల్ని అడిగేటట్లుగా మన ప్రార్థన వాళ్ళ ముందు ఉంటుందా? కాబట్టి ఈయన ఏం చేసేవాడంటే, ఆయన ప్రార్థన చేస్తే చాలించిన తర్వాత శిష్యుల్లో కూడా వచ్చేసి, అయ్యా యోహానుగా ప్రార్థన చేసినట్టు నేర్పించండి, మాకు కూడా ఏం చేయి నేర్పించండి అన్నట్టు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం కూడా అంకుల్ మాకు కూడా ప్రార్థన నేర్పించండి, డాడీ మాకు కూడా ప్రార్థన నేర్పించండి అడిగేటట్టుగా మనం ప్రార్థన చేయాలంటే మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే, ఎదుటి వాళ్ళని ప్రభావితం దేవుని వైపుకి, అంటే దేవుని తట్టుకు తిప్పే ప్రభావితం చేసేవాళ్ళం మేము కూడా దేవుని దగ్గర అడిగి దేవుళ్ళు పొందాలనే ఆలోచన ఎత్తుకు వాళ్ళకి వచ్చేటట్టుగా మన ప్రేయర్ ఉండాలి. ఉంటుంది అట్లా మన ప్రేయర్ అంటే. అసలు ఎవరికైనా నేర్పిస్తున్నాం ప్రార్థన? మనం కొంతమంది అంటారు ప్రార్థన కూడా నేర్చుకోవాలంట. అవును, అది నేర్చుకోకుండా మనం ఏమీ పొందలేం. అడుక్కునే వాళ్ళు తీసుకొని పోయి కూడా అడుక్కునే దానికి ట్రైనింగ్ ఇస్తాంట తెలుసా? లిటరల్గా అడుక్కునే వాళ్ళ గురించి చెప్తాను నేను. ట్రైనింగ్ ఉంది అడుక్కునే వాళ్ళకి. ట్రైనింగ్ ఉంటదండి, ఎందుకంటే సరిగ్గా అడుక్కోపోతే సరిగ్గా దొరకవు కదా మరి. అడుక్కునే వాళ్ళు కూడా ట్రైనింగ్ ఉంది. అలాంటిది మనము క్రైస్తవులు అయ్యండి, మనం ఇతరులను కూడా వెంట పెట్టుకుని ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి మనది. మన ప్రార్థన చేస్తే అట్లా మొహమాటంగా చేస్తాం. చేసినా కూడా ఇతరులు వచ్చి అయ్యా మాకు కూడా నేర్పుగా మీరు చేసేటట్టు అడిగేటట్లు ఉండదు. మన ప్రార్థన చేస్తే ఈడు ఎప్పుడు ఆపుతాడో మనం ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టుగా ఉంటుంది కదా. అబ్బా ఆయన ప్రార్థన ఇవ్వండి, ఆయన ప్రార్థన చేస్తే అందరూ నిద్రపోతాడు, ఆయన ప్రార్థన చేస్తే ఇట్లా ఉంటాయి అన్న. కాబట్టి మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వాళ్ళని ప్రార్థన నేర్చుకునేటట్లు ఉంటుంది.
ఎదుటి వాళ్ళని కూడా దేవుని వైపు ప్రభావితం చేసేటట్టుగా మనం వాళ్ళు దేవుణ్ణి ఇట్లా అడుగుతాను, ఇట్లా అడగాల మనం కూడా అని అనిపించేటట్టుగా అడుక్కుని ఆయన చూసి డబ్బులు బాగా పడినాయి అనుకో, ఆయన అడుక్కునేటట్టుగా నేను కూడా అడుక్కోవాలనిపించదు. కానీ ప్రార్థన అనిపించదు, అట్లా అనిపించదు. మంచి జీతం చేసే మంచిగా పనిచేసి జీతాన్ని తీసుకుంటాను అనుకోండి, మేము కూడా పనిచేసి జీతం తీసుకోవాలనుకుంటాం. కానీ దేవుడి దగ్గర మనం అడుక్కొని దేవుడి దగ్గర దేవుళ్ళు పొందడం మనకెందుకు అనిపించదు. ఎదుటి వాళ్ళకి అనిపించేటట్టుగా మనం దేవుళ్ళు ఎదుటి వాళ్ళకి చూపించాలి మన ప్రార్థనలో ఇట్లా ఉన్నామనేది. కాబట్టి మీరు మనకు టైం అయిపోయింది, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ శుక్రవారం కలుసుకొని ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. కాబట్టి ఇట్లా మన ఆరాధనలో కూడా మనము సమయోచితంగా ప్రార్థన చేసేది మనం నేర్చుకోవాలి. అర్థమైందా? మన సమయం చాలా అయింది, అంటే ఒకసారి చూసి ముగించేద్దాం. యేసుక్రీస్తు వారు ఉదయం, యేసుక్రీస్తు వారు సాయంత్రం, రాత్రి ప్రార్థన లేకుండా యేసుక్రీస్తు వారికి జీవితం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే ప్రార్థన విషయంలో ఉదయం ఆయన మనకు మాదిరి. ఉదయం లేచి చేశాడా లేకుంటే ప్రార్థన కోసమే లేచాడా అనేది దీంట్లో మనకు మాదిరి. ప్రార్థన కోసమే ఆయన లేచాడు. ప్రార్థన లేకుండా ఆయన లేదు, ప్రార్థన చేయకుండా ఆయన ఏమీ కూడా చేయలేదు, ప్రార్థన లేకుండా ఆయన పడకల మీద కూడా వెళ్ళాలి, ఎంత టైర్డ్ అయినా అసలు. కాబట్టి సాయంత్రం కూడా ప్రార్థన సమయం అనేది ఆయనకు ఉందా అంటే ఆయన ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రాత్రి కూడా ఆయన దేవుని చిత్తాన్ని మరుసటి రోజు దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రార్థన సహాయంతో ఆయన అడుగులు వేశాడంటే అవును, ప్రార్థన సహాయంతోనైనా మరుసటి రోజు దేవుని చిత్తాన్ని చేసేదాన్ని కూడా ఆయన అడుగులు వేశాడు. కాబట్టి ఆయన ప్రార్థన నేర్పించేటట్టుగా ఉందా, ఇతరు నేర్చుకోవాలని అనిపించేటట్టుగా ఉందా అంటే అవును, ఆయన ప్రార్థన ఇతరులు కూడా నేర్చుకోవాలని అనిపించేటట్టుగానే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇతరులకు కూడా ఆయన ప్రార్థన నేర్పించాడంటే నేర్పించాడు. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి మనకు, కాబట్టి అవి కూడా వచ్చేవారు. దీన్ని అంటే ఒకసారి అవుట్లైన్ చూసుకొని మనం రేపు ముగిచ్చేస్తాం దీన్ని. అట్లా ఆరాధనలో మన వ్యక్తిగత జీవితంలో ఆరాధనలో కానీ మన కుటుంబంలో కానీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటానికి మనం ఇంపార్టెంట్ ప్రార్థన నేర్చుకోండి. ఓకేనా? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. మనం ప్రార్థన చేస్తే కాబట్టి మనం ప్రార్థన చేసి దేవుడు మనందరికి కూడా నేర్పిస్తా ఉన్నాడు, నేర్చుకున్నాం. అలా దేవుని దగ్గర నుంచి దేవునిలో ఆశీర్వాదాలు మన ఆత్మ సంబంధమైన జీవితంలో పొందడానికి మనం ప్రయత్నిస్తే ఈ భూమి మీద కూడా సుఖముగాను బ్రతికి ఒక జీవితం కలిగి జీవించడానికి ప్రార్థన లేకుండా మనం జీవించలేకపోతాం. మనకు నిబంధనల విషయాలు నేర్పిస్తాం. మన ఇల్లు కూడా వచ్చే వారం కొన్ని చూస్తాం. అంటే నెక్స్ట్ క్లాస్లో కొన్ని చూసి దీన్ని మనం ప్రార్థన మన జీవితాలకు ఎంత ముఖ్యము అనేది. ప్రార్థన జీవితమే లేకుంటే సంఘ ఆరాధన కూడా అంగీకరించబడదు అనేది మనకు ఇంపార్టెంట్, మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? ప్రార్థన జీవితం లేకుండా ఉంటే చచ్చిపోతాం. చచ్చిపోయిన వాళ్ళుగా వచ్చి ఆరాధనలో కూర్చుంటే చచ్చిపోయిన వాళ్ళు ఆరాధన చేస్తే చేయొచ్చా అంటే చేస్తే అంగీకరించబడుతా అంటే ప్రశ్న వేస్తాం. ఇవన్నీ కూడా మనం చూసుకొని కొద్దిగా చూసుకొని మనం ముగించడానికి మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకొని ఈ పాటను ముగించడానికి ప్రయత్నిస్తాం. తర్వాత పాటలు వస్తాయి, పాటల విషయంలో కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. పాటల విషయంలో కొద్దిగా డీటెయిల్గా మనకు అర్థమయ్యేటట్టుగా షార్ట్ అండ్ స్వీట్గా మీకు అర్థమయ్యేటట్టుగానే నేర్పించడానికి ప్రయత్నిస్తాం. ఈ వరకుకి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు, అందరికీ వందనాలు.